అందరికీ నమస్కారం. మీకు దుర్గాదేవి అమ్మవారి ఇష్టం ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి. ఒక శుభవార్త వింటారు. మనం సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి దక్కబోయే 5 శుభవార్తలను తెలుసుకుందాం. ఈ నెలలో గ్రహస్థితులు మీ పక్షాన బలంగా ఉండటం వలన జీవితంలో ఎన్నో మంచి మార్పులు రాబోతున్నాయి. మరి ఆ 5 శుభవార్తలు ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్న గురూజీ తిరుమల గారిని సంప్రదించండి. గుప్తా నిధులు తీయబడును, స్త్రీ పురుష వశీకరణ చేయబడును, ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును, రాశి ఫలాలు చెప్పబడును, ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును. మొదటి శుభవార్త, ఉద్యోగంలో ఉన్నత స్థానం. ఈ నెలలో ఉద్యోగస్తులకు శుభప్రదమైన కాలం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్, జీతం పెంపు లేదా కొత్త రోల్ దక్కే అవకాశం ఉంది. మీ ప్రతిభను గుర్తించి పైస్థాయి వారు అభినందిస్తారు. ఇది మీ కెరీర్కు మలుపు తిప్పే కాలం. శుభవార్త 2, వ్యాపారంలో లాభాలు చూస్తారు. వ్యాపారం చేస్తున్న వారికి ఈ నెల ప్రత్యేకంగా బంగారం లాంటిది. పెట్టుబడులు చేసిన చోట లాభాలు రావటం మొదలవుతుంది. కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి. కుటుంబ వ్యాపారం చూసే వారికి కూడా మంచి మద్దతు లభిస్తుంది. శుభవార్త 3, ప్రేమ వివాహం విషయాలు. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి అపార్థాలు తొలగిపోతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూస్తున్న మిథున రాశి వారు ఈ నెలలో శుభవార్త వినే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మీరు జీవిత భాగస్వామి ఎంపికలో విజయం సాధించే అవకాశం ఉంది. శుభవార్త 4, ఆర్థిక లాభాలు. ధన సంబంధ విషయాల్లో ఈ నెల అదృష్టవంతంగా ఉంటుంది. అచేతనంగా వచ్చిన ఖర్చులు తగ్గిపోతాయి. కొందరికి అనుకోకుండా డబ్బు వస్తుంది. ఆస్తులు, భూములు, ఇల్లు వంటి విషయాల్లో కూడా శుభ పరిణామాలు జరుగుతాయి. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. శుభవార్త 5, ఆరోగ్యం మరియు శాంతి. ఈ నెలలో మీ ఆరోగ్యం బాగుంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, ఐకమత్యం పెరిగి మీరు సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 5 శుభవార్తలతో నిండిపోయి ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో లాభాలు, ప్రేమ వివాహం విజయవంతం, ఆర్థిక స్థిరత్వం మరియు ఆరోగ్య శాంతి. కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ నెల శుభాకాంక్షలు.